నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు అనే 4 పేపర్లని తీసుకుందాం. దాంట్లో మెయిన్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చూసుకుంటే ఈనాడు పేపర్ ఫస్ట్ చూద్దాం. ఈనాడు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అంటే 50,000 టన్నుల యూరియా చంద్రబాబు కోరిన వెంటనే కేటాయించిన కేంద్ర మంత్రి నడ్డా. ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, అవేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఎరువులపై సమీక్ష సమయంలోనే కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి. కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు. ఎరువులపైన నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ప్రతిపక్షంపై మండిపడ్డ చంద్రబాబు. రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు ఆదేశం. ఇక దీని గురించి మనం మాట్లాడుకునేటట్టయితే రాష్ట్రంలో అయితే యూరియా కొరత ఉంది అని ఆయన ఇండైరెక్ట్గానే ఒప్పుకున్నారు. ఎలాగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు, ఏమని? రైతులకు భరోసా కల్పించండి, సరిపడా యూరియా ఉంది, ఒకవేళ యూరియా లేదు అన్న అనుమానం వస్తే ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తూనే కేంద్ర మంత్రి జేపీ నడ్డాకి ఫోన్ చేసి ఇలా ఏపీకి యూరియా కొరత ఉంది కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి అని అడిగిన వెంటనే జేపీ నడ్డా గారు కూడా ఏం చేశారు అంటే కాకినాడ పోర్టులో 17,593 టన్నుల దిగుమతికి నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఒక సమస్య వస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, వెంటనే యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటారు అనడానికి నిదర్శనం ఇదని చెప్పొచ్చు. సమీక్ష నిర్వహిస్తుండగానే అధికారులకు ఆదేశాలు ఇవ్వటం అయిపోయింది, కేంద్ర మంత్రికి ఫోన్ చేయటం అయిపోయింది, దానికి సంబంధించి యూరియా కొరత ఉంది కాబట్టి మాకు హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేయటం, ఆయన వెంటనే స్పందించడం వంటివి జరిగినాయి. ఓకే, అధికారులకు కూడా ఏమని ఆదేశాలు జారీ చేశారంటే ముందు రైతులను మీరు వెళ్ళి పరామర్శించండి, వాళ్ళకి ధైర్యం చెప్పండి, యూరియాకు సంబంధించి మీరు ఎటువంటి ఆందోళన, ఎవరు మాటలు విని మోసపోవద్దు, మీకు కావాల్సిన యూరియాని మేము అందజేస్తామని మీరు ముఖ్యంగా రైతుల దగ్గరికి వెళ్ళి భరోసా కల్పించండి అని అయితే అధికారులకు సూచించడం జరిగింది. నెక్స్ట్, ఇక నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇంపార్టెంట్ హెడ్లైన్ ఏమిటి అంటే సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి మధ్య పోరు. అయితే పార్లమెంటు ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు, రాత్రికి ఫలితాలు, ఓటింగ్కు బీజేడీ బీఆర్ఎస్ దూరం. అయితే దీనికి సంబంధించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలంటే ఆ వార్త కూడా క్లియర్గా చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం అంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నూతన పార్లమెంట్ భవనంలోని F101 వసతిలో పోలింగ్ జరుగుతుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావటం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే టోటల్గా అయితే 781 మంది ఉన్నారు. అయితే ఎన్ని ఓట్లు వస్తే విజేత ఎవరు అనేది ఎలా తేలుతుందంటే 386 ఓట్లు వస్తే విజేత ఎవరు అనేది తేలిపోతుంది. అయితే ఆల్రెడీ ఇక్కడ మనం ఎన్డీఏకి సంబంధించి ఆల్రెడీ 425 మంది సభ్యులు ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏం చెబుతుందంటే మేము అయితే ఎన్డీఏకి మేము మద్దతు ఇస్తాము అని అయితే చెప్తోంది. అయితే ఎన్డీఏకి కనుక మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు వాళ్ళు కనుక ఇస్తే ఆ సంఖ్య అంటే 425 నుండి ఉన్న సంఖ్య 438కి పెరుగుతుంది. ఇక ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే అవకాశం అయితే లేదు. అయితే ఇక్కడ ఖచ్చితంగా తెలిసేది ఏంటి అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ గెలుపు అయితే ఖాయమని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇక్కడ మనం పెద్దగా డిస్కస్ చేసుకోవడానికి కూడా ఏం లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికల్లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేయాలని విస్తృత ప్రచారం చేశాయి. అయితే వాళ్ళైతే విస్తృత ప్రచారం చేశాయి కానీ ఈ ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావుడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే ఇక్కడైతే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన ఈ సమాచారం ప్రకారం మనం చూస్తే ఎన్డీఏ కూటమికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ గెలుపు అయితే ఖచ్చితంగా ఆయనే గెలుస్తారని చెప్పొచ్చు. చూద్దాం, ఎంత నమ్మకం ఉన్నా కూడా ఒక పోటీ అనేది జరిగింది అంటే అటు ఇటుగా ఉంటాయి, ఎవరు గెలుస్తారు, ఎంత ఖచ్చితంగా విజయం ఎవరిది అని తెలిసినా కూడా ఒక టైప్ ఆసక్తి అయితే ఉంటుంది కదా. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక ఇంపార్టెంట్, అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే మనందరికీ తెలియాల్సిన విషయం ఇది. నేపాల్లో సోషల్ మీడియా మంటలు, ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో పెద్ద ఎత్తున ఆందోళనలు.
బాలుడు సహా 19 మంది మృతి, 347 మందికి గాయాలు. కాఠ్మండూలో కర్ఫ్యూ విధింపు, నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా, నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన ఇళ్లల్లోనే చూద్దాం, ఫోన్ చూడొద్దురా బాబు అని మన పిల్లలకి చెప్పండి, ఊరుకుంటారేమో చూద్దాం. అన్నం తినటం మానేయడం, అలిగి కూర్చోవటం, ఇలా రకరకాలుగా చేస్తారు. మరి ఏకంగా ఆ దేశంలోనే, నేపాల్ దేశంలోనే ప్రధానమంత్రి విధించారు ఏమని, సామాజిక మాధ్యమాలపై నిషేధంతో పెద్ద ఎత్తున ఆందోళనలు. అసలు సోషల్ మీడియా అనేది వాడకూడదు, అసలు మన ప్రపంచమే సోషల్ మీడియా అన్నప్పుడు అది వాడకూడదు అంటే మరి ఊరుకుంటారా? ఊరుకోకుండా రోడ్ల మీదకి వచ్చి గొడవలు ప్రభుత్వానికి అగెనిస్ట్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, సోషల్ మీడియా వల్ల యువత చెడిపోతున్నారన్న ఉద్దేశంతో నేపాల్ దేశంలో అలా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తే అక్కడ వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారు అంటే, దీన్ని మనకు ఆల్రెడీ తెలిసింది కదా, ఒక ప్రజా సమస్య మీద పోరాడాలి అనగానే వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చేస్తారు. సో అక్కడ కూడా అదే జరుగుతుంది. ఏమిటి అంటే, ప్రస్తుత ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం అయితే అంతా అవినీతి ఏమైంది, ఇక్కడ మీరు నిషేధించాల్సింది ఏమిటి, సోషల్ మీడియాను కాదు, మీ అవినీతిని నిషేధించండి అంటూ ఆ రకంగా దాన్ని, ఆ టాపిక్ని, సోషల్ మీడియా నిషేధం అనే దాన్ని టాపిక్ని డైవర్ట్ చేస్తూ మీ అవినీతిని నిషేధించండి, సోషల్ మీడియాని కాదు అన్నట్టుగా ఇలాగా యువత అయితే ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. అయితే ఆ దేశ ప్రధాని ఒక మాట అయితే చెప్తున్నారు, మీరు ఎన్ని గొడవలు చేసినా ఇదైతే వెనక్కి తీసుకునేది లేదు అంటున్నారు. అయితే వెనక్కి తీసుకోవడం లేదు అంటూనే నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం. ఎంతవరకు అనేది గ్యారంటీగా చెప్పలేం, ఎప్పుడు ఏం చెప్తారు ఏంటి అనేది లేదు. అయితే ఒకసారి మనం చూద్దాము, డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఈ పరిణామాల నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. హోంమంత్రి అయితే రాజీనామా చేశారు. ఈ అన్నిటికీ గొడవలకి వాటికి కారణం ఒకవేళ నేను కనుక అయితే మళ్ళీ ఒకరికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది అన్న ఉద్దేశంతో తప్పు తానే ఒప్పుకున్నట్టుగా రాజీనామా చేశారు. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రభుత్వం చివరికి సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసింది. మరి సోషల్ మీడియానే మా ప్రపంచం అనుకుంటున్న వాళ్ళు ఇంత గొడవలకు దారితీస్తే ఇంకేం చేస్తారు, మంచి చేద్దాం అనుకొని వెళ్ళారు. కాకపోతే ఆ మంచి అనేది అందరికీ ఎక్కట్లేదు కాబట్టి ఇక చేసేదేం లేక ఆ నిషేధాన్ని కూడా ఎత్తేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ వస్తే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, టీటీడీ ఈఓగా మళ్ళీ అనిల్ కుమార్ సింఘాల్. రవాణా, ఇది హెడ్లైన్, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ చూద్దాం. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్, 11 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీ. దీనికి సంబంధించింది క్లుప్తంగా చూద్దాం. ఏమిటి అంటే, రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను సోమవారం బదిలీ చేసింది. పోస్టింగ్ కోసం నిరీక్షణలో ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా నియమించింది. ఆయన టీటీడీ ఈఓగా పనిచేయడం ఇది రెండోసారి. సింఘాల్ 2017-20 మధ్య టీటీడీ ఈఓగా పనిచేశారు. ప్రస్తుత ఈఓ జె శ్యామలారావుపై కొన్ని విమర్శలు రావడంతో ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఇక్కడ చూసుకుందాం, ఇక్కడైతే ఇట్లా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమిటి అంటే, ఈ అధికారులు ఉన్నారు కదా, ఐఏఎస్ అధికారుల బదిలీ అని, ఈ ఐఏఎస్ అధికారులు వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళకి ప్రోత్సాహం అనేది ఎలా ఇవ్వాలి, ఈ ఉద్దేశంతో మేము ఇట్లాగా నియమించడం, వాళ్ళని బదిలీలు చేయడం జరిగింది తప్ప ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో చేయలేదు అనేది కాదు. వాళ్ళ పనితీరుని బట్టే వాళ్ళకు అనుకూలంగా ఎటువంటి శాఖలో ఉంటే వాళ్ళు ఏ విధంగా న్యాయం చేయగలుగుతారో అన్న ఉద్దేశంతోనే ఈ విధంగా బదిలీలు చేయటం అనేది జరిగింది అని చాలామంది, అంటే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేవాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళు చెప్పేది ఒకటి ఏమిటి అంటే, ఐఏఎస్ అధికారుల పనితీరుని బట్టే బదిలీలు జరిగాయి, వాళ్ళ పనితీరు బాగుంది కాబట్టి వాళ్ళని మార్చగలిగాము అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సృష్టి అక్రమాల కేసులో 3 వైద్యుల సస్పెన్షన్, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, పలు జిల్లాలకు భారీ వర్ష సూచన, విశాఖలో 553 కోట్లతో మురుగునీటి శుద్ధి వ్యవస్థ, సీఎం సమక్షంలో ఒప్పందం, బోగస్ నంబర్లతో బోల్తా కొట్టిస్తారు. నెక్స్ట్ ఇంకొకటి, ఇక కర్నూలులో 6,000 కోట్లతో మరో పరిశ్రమ అన్నారు. మరి ఏ పరిశ్రమ అనేది చెప్పలేదు, ఒకసారి డీటెయిల్స్ చూద్దాము.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో త్వరలో 6,000 కోట్లతో ఓ పరిశ్రమ ఏర్పాటు కానుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. మరి పరిశ్రమ పేరు ఎందుకు చెప్పలేదనేది కూడా లోపల చూద్దాం. కర్నూలులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సోమవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. కర్నూలులో పెట్టుబడి పెట్టేందుకు అంగీకరిస్తూ ఓ సంస్థ తనకు సమాచారం ఇచ్చిందని, ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకునే ముందు ఆ సంస్థ పేరు వెల్లడిస్తానని చెప్పారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన ఎందుకు చెప్పలేదు అంటే, ప్రభుత్వంతో కూడా ఒక ఫైనల్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత డీటెయిల్స్ అనేది ఏ సంస్థ ఏమిటి అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే, కేంద్రానికి మాది బేషరతు మద్దతు. కేంద్రానికి మాది బేషరతు మద్దతు. ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఆయన చెప్తున్నారు. సరే, దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఒక 4 ఉన్నాయి, ఏంటో చూద్దాం. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం, ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదు, ట్రంప్ సుంకాల నిర్ణయాల ప్రభావం రాష్ట్రంపై పడనివ్వం. నెక్స్ట్, ఇండియా టుడే సదస్సులో మంత్రి లోకేష్. ఇంకా ఈ వార్తకు సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వానికి తమది బేషరతు మద్దతని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరుగుతున్న ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2025లో సోమవారం ఆయన పాల్గొన్నారు. పలు బిల్లులు ఇతర సమయాల్లో కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలిపితేనే రాష్ట్రానికి నిధులిచ్చే పరిస్థితి ఉంటుందా అని ఒక విలేకరి అడగ్గా, ఎలాంటి షరతులు లేకుండా తాము కేంద్రానికి రాజకీయంగా మద్దతుగా ఉన్నామని లోకేష్ బదులిచ్చారు. అంటే ఏంటంటే, మీరు ఎన్డీఏకి మద్దతు ఎందుకు ఇస్తున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికపై అంటే, లోకేష్ ఏమని చెప్పారు అంటే, మేము అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తాము, రాజకీయంగా కావచ్చు ఏ రకంగా అయినా సరే మా సహాయ సహకారాలు అయితే ఉంటాయి, ఎందుకంటే మాకు సహకరిస్తుంది కాబట్టి, అంటే సహకరించకపోయినా కూడా మేము మద్దతుగా ఉంటాం అన్నట్టుగా చెప్తున్నట్టుంది. ఎందుకంటే ఆయన విలేకరు అడిగింది ఏమిటి అంటే, పలు బిల్లులు ఇతర సమయాల్లో కేంద్ర నిర్ణయాలకు మద్దతు తెలిపితేనే రాష్ట్రానికి నిధులు ఇచ్చే పరిస్థితి ఉంటుందా అంటే ఏంటి, మీరు వాళ్ళకి హెల్పింగ్గా ఉంటే వాళ్ళు మీకు హెల్పింగ్గా ఉంటారు అన్న ఉద్దేశంతోనే మీరు ఇట్లా ఉంటున్నారా అంటే, ఆయన ఎలాంటి షరతులు లేకుండా తమ కేంద్రానికి రాజకీయంగా మద్దతుగా ఉన్నామని. అంటే ఏంటి, మీరు మాకు ఇస్తేనే మేము చేస్తాం, మేము మీకు ఇస్తేనే మీరు మాకు చేస్తారా అనే లావాదేవీలు ఏమీ లేవు, మేమైతే మా పూర్తి మద్దతును ఎటువంటి షరతులు లేకుండానే మద్దతు ఇస్తున్నాము ఎన్డీఏకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఏపీలో కడుతున్న అమరావతి సుస్థిరంగా ఉంటుందనే ప్రశ్నకి భారత్కు 100 అమరావతులు కావాలి, అందులో ఒకటి ఏంటంటే అమరావతి కూడా కావాలి అన్న ఉద్దేశంతో మేము దాన్ని డెవలప్ చేస్తున్నాము అని అయితే చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. 12న మెగా డిఎస్సి తుది జాబితా. 12న మెగా డిఎస్సి తుది జాబితా. 15 తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్ కూడా ఒకసారి చూద్దాం. మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 12న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే 12వ తారీఖు అయితే ఇది జరగాలనుకుంటున్నారు. అయితే ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అంటే ఎప్పుడు చేస్తారనేది ఖచ్చితంగా లేదు, కానీ 12న అయితే విడుదల చేస్తారు అని చెప్తున్నారు. 15వ తారీఖేమో ఆ నియామక పత్రాలని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేసేటట్టుగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈనాడుకు సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవి కదా. ఇప్పుడు మనం సాక్షిని కూడా చూద్దాం. సాక్షిలో హెడ్లైన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. కాడి వదిలి రోడ్డెక్కి, దీనికి సంబంధించి బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతన్నల అగచాట్లు. నెక్స్ట్, అదునులో యూరియా కరువు, పంటలకు మద్దతు లేదు. అయితే ఆందోళనలో అన్నదాతలు, అప్పులు పాలై ఆత్మహత్యలు. తొలి ఏడాది అన్నదాత సుఖీభవకు ఎగనామం, రెండో ఏడాది అరాకొరే, అటకెక్కిన ఉచిత పంటల బీమా, నిమ్మకు నీరెత్తినట్టు కూటమి సర్కార్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరులో కదం తొక్కేందుకు రైతన్నలు సిద్ధం. నేడే రైతన్న రణభేరి, అన్నదాత పోరుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సన్నద్ధం. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలు. అవును, ఇక్కడ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం అంటున్నారు, కానీ ఇది ఎవరైతే నిరసనలు చేద్దాము అని అన్నారో ఇంతకీ ఆ అధ్యక్షులు వారు కానీ వాళ్ళు పాల్గొంటారా లేదా అన్నది మనం కూడా చూడాలి. ఎందుకంటే
గతంలో చాలా ఉద్యమాలు చేస్తున్నాం, చాలామందికి మద్దతుగా ఉంటున్నామని రకరకాలుగా జనంలోకి జగన్ అనే ఇట్లా రకరకాల పేర్లతో కొన్ని స్టార్ట్ చేశారు కదా. మరి స్టార్ట్ చేసినప్పుడు ఆయనైతే అన్ని పోర్లు చేయాలి, యాత్రలు చేయాలనుకున్నారు, కానీ ఆయనైతే కొన్ని వాటిలో పాల్గొనలేదు. ఆయన చెప్పిన షెడ్యూల్ ప్రకారం అయితే పాల్గొనలేదు. మరి రైతన్న రణబేరి అంటున్నారు. మరి దీంట్లోనైనా ఈ రైతులతో కలిసి ఈ రణబేరిలో ఆయన పాల్గొంటారా లేదా, లేకపోతే కొంతమందికి పురమాయించి వాళ్ళు మాత్రమే పాల్గొంటారా లేదా అన్నది తెలియాలంటే మనం కూడా ఒక 2-3 గంటలు వెయిట్ చేస్తే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు నేడే ఉపరాష్ట్రపతి ఎన్నిక, అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఇది నెక్స్ట్ దీనికి సంబంధించి ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి, సిపి రాధాకృష్ణన్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖి. ఓటింగ్లో పాల్గొననున్న లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉదయం 10 గంటలకు పోలింగ్ షురు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవే. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, తర్వాత వెలువడనున్న ఫలితం. బలాబలాల పరంగా ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మెజారిటీ. మాక్ పోలింగ్లు, ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పార్టీలు. అంటే ఎలా ఓటు వేయాలి, ఏంటి, ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఎంపీలకు కూడా ఒక అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. దాని ప్రకారం ఫాలో అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఇమాం మౌజన్లకు గౌరవ వేతనం ఏది, కూటమి ప్రభుత్వ తీరుపై ముస్లింల రాష్ట్ర వ్యాప్త ఆందోళన. వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం పిలుపుతో కదిలిన ఇమాం మౌజన్లు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు. 11 నెలల గౌరవ వేతనం విడుదలకు డిమాండ్. ఎన్నికల కోడ్ వరకు గౌరవ వేతనం అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో అందించారు, మీ ప్రభుత్వ హయాంలో ఏం చేయలేకపోయారు, ఇవ్వట్లేదు అని. కోడ్ ఉన్న 3 నెలలతో కలిపి మొత్తం 17 నెలలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం 6 నెలలకు మాత్రమే సరిపెట్టిన బాబు సర్కార్. మరో 11 నెలల గౌరవ వేతనం విడుదలలో తాత్సారం. దీంతో మసీదుల నిర్వహణలో ఇబ్బందులు. హామీల అమలుపై కూటమి సర్కార్ నిర్లక్ష్యంపై పెళ్ళుబికిన నిరసన. అంటే మా ప్రభుత్వ హయాంలో మేము ఇచ్చాం, మీరెందుకు ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో ఈ కలెక్టర్లకు వినతి పత్రాలను అయితే ఈరోజు అందించబోతున్నారు. నెక్స్ట్ మండలంలో లేకుండా చేస్తాం, తహసీల్దార్ ఎస్ఐకి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడి హెచ్చరిక. తమిళనాడుకు గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు బెదిరింపులు. టిప్పర్లు, ప్రొక్రెయిన్లను సీజ్ చేసినందుకు తట్టా బుట్టా సర్దుకోవాలంటూ వార్నింగ్. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఘటన. ఫోటోలు తీస్తున్న సాక్షి విలేకరిపై దాడికి యత్నం. అయితే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒకళ్ళు తహసీల్దారు ఎస్ఐ మీద దాడి చేశారని ఇది ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే చిత్తూరు జిల్లా పాలసముద్ర మండలంలో ఘటన జరిగిందంట. టిప్పర్లు, ప్రొక్రెయిన్లను సీజ్ చేసినందుకు తట్టాబుట్ట సర్దుకోవాలంటే వార్నింగ్ ఇచ్చారంట. అయితే నెక్స్ట్ ఇంకో దానికి వెళ్దాం. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే పోరుబాట. సర్కారుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అల్టిమేటం. ఏమిటి అంటే సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు సోమవారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ను కలిసి నోటీసు అందజేశారు. ప్రతి చోట నిరసనలు చేస్తాం, ప్రతి ఒక్కరు నిరసనలు చేస్తాం అనేవాళ్లే తప్ప. నెక్స్ట్ ఫోన్ వద్దు చదివే ముద్దు. 17,000 మంది ఉన్నత విద్యార్థులపై భారీ అధ్యయనం. క్లాసులో ఫోను వాడని వాళ్ళు చదువులో సూపర్. అనేక దేశాల్లోని బడుల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం. అమెరికాలో 35 రాష్ట్రాల్లో స్కూళ్లలో నో ఫోన్. మనకి స్కూళ్ళలో లేవనుకుంటా, కాలేజీల్లో ఉన్నాయి కానీ స్కూళ్ళలో లేవనుకుంటా. ఎలో చేయరు మరి మన ఏపీలో కానీ తెలంగాణలో కానీ స్కూళ్ళలో అయితే ఎలో చేయట్లేదు. కాలేజీల్లో ఎలో చేస్తున్నారు కానీ స్కూళ్ళలో అయితే ఎలో చేయట్లేదు. కాకపోతే ఒక రకంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని మనం చెప్పొచ్చు. ఫోన్ వద్దు చదివే ముద్దు అంటే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చెయ్యాలి అని. అంటే చదువుకునే టైంలో కాబట్టి చదివే ప్రధానంగా ఉంటుంది. మనం కనుక ఫోన్ పట్టుకున్నా ఉంటే ఇంకా ధ్యాస అనేది చదువు మీదకి వెళ్ళదు. కాబట్టి ఇది మనం ఒక రకంగా మనం కూడా కాలేజీల్లో కూడా బ్యాన్ చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ హెడ్లైన్ వచ్చి ఆల్రెడీ ఇందాక మనం ఈనాడులో కూడా చూసాం. ఇది టీటీడీ ఈవో సహా పలువురు ఐఏఎస్ల బదిలీ. వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం ఒకసారి. తిరుమల కొత్త ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావు. గవర్నర్ ప్రత్యేక సీఎస్గా జి అనంతరాము. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా
పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి, ఒకసారి చూడండి. వాళ్ళు చెప్పిన అదే చెప్తారు. ఐఏఎస్ల బదిలీ అనేసరికి ఎవరైనా చెప్పేది ఏంటి అంటే వాళ్ళకి ఇష్టమైన, వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని వాళ్ళకి ఇష్టమైన చోట ఇచ్చారు అని చెప్తారు. వాళ్ళు చెప్పే వాదన ఏమిటి అంటే వాళ్ళ పనితీరు బాగుందనుకోండి, ఇంకా మనం బెటర్గా మంచి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనేసరికి ఈయన పనితీరు బాగుంది, గతంలో ఈయన బాగా చేశారు, ఇప్పుడు కూడా ఉంటే ఇంకా బాగా చేస్తారన్న ఉద్దేశంతో అని ఇలా రకరకాల కారణాలు అయితే చెప్పడం జరిగింది. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఆలోచన. ఇవన్నీ చూసాం కదా, అన్నీ కూడా పోరుబాట. నెక్స్ట్ అచ్చెన్నాయుడు గారు వచ్చారు, చూద్దాం. యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం, నానో యూరియా వాడుకోండి, రైతులను ఉద్దేశించిన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. నెక్స్ట్, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి, జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు. తురకపాలెంలో తలెత్తిన వ్యాధికి మూలం ఎక్కడుందో గుర్తించాలని అధికారులకు ఆదేశం. ఇక దీనికి సాక్షికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవి. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏముందంటే ఏమున్నాయో హెడ్లైన్స్ ఒకసారి. సేమ్ ఇక్కడ కూడా అంతే. టీటీడీ ఈవోగా మళ్లీ సింగాల్, ఈవో శ్యామలరావు జేఏడీకి. 11 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీ, గవర్నర్ స్పెషల్ సిఎస్గా అనంతరం. కృష్ణబాబుకు R&B రవాణా, అదనంగా మౌలిక వస్తువులు పెట్టుబడుల శాఖ అప్పగింత. అటవీ శాఖకు కాంతిలాల్ దండే, మీనాకు ఎక్సైజ్ పరిశ్రమలు వాణిజ్యం. కార్యదర్శులుగా గౌర్, శ్రీధర్, శేషగిరిబాబు. దేవాదాయ కార్యదర్శిగా హరి జవహర్లాల్. ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి మళ్ళీ చూద్దాం. లోపల సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్రంలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది, కీలకమైన శాఖలు అప్పగించింది. కేంద్ర సర్వీసుల నుంచి తిరిగొచ్చి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అనిల్ కుమార్ సింఘాల్ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న జె శ్యామలరావును సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందాక చెప్పినట్టు రీజన్ అయితే వీళ్ళు ఇదే చెప్తున్నారు. నెక్స్ట్, 553 కోట్లతో విశాఖలో భూగర్భ డ్రైనేజీ, ఇది హెడ్లైన్. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు అంటే జీవీఎంసీకి 498 కోట్ల ఐఎఫ్సి రుణం, భారీ రుణం నేరుగా పొందిన తొలి సంస్థగా ఘనత. తక్కింది సర్దుబాటు చేయనున్న కేంద్రం, సీఎం సమక్షంలో ఒప్పందం ఖరారు. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం కదా యూరియా కొరత గురించి, దాని గురించి చూస్తే యూరియా మాయ, కష్టాలకు అసలు కారణాలు ఏమిటి? ఇది ఒక రకంగా ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకోవచ్చు. కారణాలు కూడా తెలియాలి కదా. ఎంతసేపు యూరియా లేదు, కొరత ఉంది, కొరత లేదు, అధికారులను ఆదేశాలు జారీ చేసాం, వాళ్ళు ఇస్తారు, రైతులకు భరోసా కల్పించి, అసలు కారణాలు ఏమిటి అనేది కూడా ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఇతర ఎరువులతో పోల్చితే చాలా చౌక, ఒక్కో బస్తాపై దాదాపు 2000 సబ్సిడీ, 266 రూపాయలకే బస్తా యూరియా విక్రయం. ఇతర ఎరువులు 1350కి పైగానే. యూరియా వినియోగానికి రైతుల మొగ్గు, అంటే రేటు తక్కువ కాబట్టి యూరియా కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్, యూరియా వినియోగానికి రైతుల మొగ్గు, సూచించిన దానికంటే రెట్టింపు వాడటం, తక్కువ రేటు అవ్వటం వల్ల ఏంటంటే ఎంత వాడాలో అంత వాడకుండా ఎక్కువగా వాడేస్తున్నారు అనేది. అక్రమార్కుల పాపము కారణమే. ఇంకా ఏముంది, ఒక వస్తువుకి డిమాండ్ పెరిగిందంటే రేట్లు పెరిగిపోతూ ఉంటాయి, దాచేస్తూ ఉంటారు. అక్రమార్కులు అంటే వాళ్లే కదా. అవసరానికి తగ్గట్టుగా ఇవ్వకుండా అది ఎప్పుడైతే దాని స్టాక్ తగ్గుతుందో అప్పుడు వాల్యూ పెంచి అమ్ముతూ ఉంటారు. నెక్స్ట్, సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు. అయితే ఏంటి, వ్యవసాయానికే వాడట్లా, మిగతా అవసరాలకు కూడా దాన్ని వాడుతున్నారు, అందుకే యూరియా కొరత అనేది ఏర్పడింది అని చెప్తున్నారు. అయితే అధికారులు ఏం చెప్తున్నారు అంటే ప్రస్తుత సీజన్కు సరిపడా యూరియా సరఫరా అవుతోందని అధికారులు పదే చెప్తున్నారు. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇందాక మనం చూసాను, వెంటనే యూరియా లేదు అనేసరికి కేంద్ర మంత్రికి ఫోన్ చేయటం అయింది, అడగటం అయిపోయింది. అయినా యూరియా కొరత ఎందుకు ఏర్పడుతుంది? విక్రయ కేంద్రాల వద్ద ఎందుకు రైతులు బారులు తీరుతున్నారు? సమస్యకు కారణం యూరియా సరఫరా కొరత లేక ఇతర అంశాలు ఉన్నాయా? వ్యవసాయ రంగ నిపుణులు ఏం చెబుతున్నారు? వ్యవసాయానికి సంబంధించిన నిపుణులు ఉంటారు కదా, వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో యూరియా కష్టాలు తక్కువే అయినప్పటికీ ఇబ్బందులు పడుతుండటం మాత్రం నిజం, వాస్తవం అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకున్నారు. కాకపోతే ఏంటంటే రైతులు కంగారు పడొద్దు, సరిపడా మేము అందిస్తామని అయితే చెప్తున్నారు. జిల్లాల్లో ఇప్పటికీ యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. డిమాండ్ మేరకు సరఫరా ఉంటే రైతులకు ఎందుకు అందడం లేదన్నది ప్రశ్న. దీనికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూసుకుంటే కొంతమేరకు యూరియా పక్కదారి పట్టడం, సరఫరాలోనూ లోటుపాట్లు ఉండటంతో పాటు అవసరానికి మించిన వినియోగంతో డిమాండ్ పెరిగిందని చెప్తున్నారు. ఇతర రసాయన మిశ్రమ ఎరువులతో పోల్చితే యూరియా ధర చాలా తక్కువ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యూరియా ధర తక్కువగా ఉండటం వల్ల చాలామంది కూడా యూరియానే ప్రిఫర్ చేయడం జరుగుతోంది. దానివల్ల డిమాండ్ పెరిగింది, మనకి తక్కువైపోయింది యూరియా అని చెప్తున్నారు. 45 కిలోల యూరియా బస్తా అసలు ధర 2234 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం 1967 రూపాయల రాయితీ ఇస్తోంది. అంటే బస్తా యూరియా 266 రూపాయల 50 రూపాయలకే లభిస్తోంది. మరి అంత తక్కువగా రేటుకి వచ్చేసరికి వ్యవసాయానికే కాకుండా వ్యవసాయానికి సంబంధం లేని పనులకు కూడా ఈ యూరియాని వాడుతున్నారు. అందుకని చెప్పి ఇక్కడ మెయిన్ రీజన్స్ అయితే వీళ్ళు ఇచ్చింది ఏమిటి అంటే, ఇందాక చెప్పినట్టుగా యూరియా పక్కదారి పట్టడం, సరఫరాలోనూ లోటుపాట్లు ఉండటంతో పాటు అవసరానికి మించిన వినియోగంతో డిమాండ్ పెరిగింది. మెయిన్ అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో వార్తకు వెళ్దాం. దీని ఎటు తిరిగినా కూడా ఇదే చెప్తున్నారు. అసలు పరిష్కారం ఏంటో అని ఇచ్చారు, ఆ పరిష్కారం కూడా ఒకసారి చూద్దాం. ఎరువుల తయారీ కంపెనీలు యూరియాకు ఇతర ఉత్పత్తులు లింకు పెడుతున్నాయని డీలర్లు అయితే చెప్తున్నారు. దీంతో యూరియా కొనుగోలు చేయలేమని గత మే నెలలోనే డీలర్లు తేల్చి చెప్పారు. ఇప్పటికే అధికారులు ఈ సమస్యను పరిష్కరించలేదు. ప్రభుత్వం కూడా 70% రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాలకు కేటాయించడంతో యూరియా అమ్మకానికి కొందరు డీలర్లు వెనకాడుతున్నారు. దీంతో పలుకుబడి ఉన్న వ్యక్తులు రైతుల ముసుగులో సొసైటీలు, రైతు సేవా కేంద్రాల నుంచి ఎక్కువ మొత్తంలో ఎరువులు ఎత్తుకు వెళ్తున్నారన్న వాదన ఉంది. ఈ ఫోజ్ మిషన్లు లేకపోవడంతో కొంతమంది డీలర్లు తమ ఖాతాదారులకు చెప్పిన ధరకు కొనేవారికి ఎరువులు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డిమాండ్కు సరఫరాకు మధ్య వ్యత్యాసం తలెత్తుతోంది. అసలు మెయిన్ కారణం అయితే ఇదే అని చెప్పొచ్చు. నెక్స్ట్ యూరియా చూసాం కదా, టిటిడి ఇవుగా మళ్ళీ సింగాల్. నెక్స్ట్ హెడ్లైన్ ఏంటి అంటే, ఇది కూడా చూడండి ఒకసారి, ఇంపార్టెంట్ హెడ్లైన్ కింద ఎంపీసీలో చరిత్ర, బైపీసీలో జాగ్రఫీ, సరికొత్తగా మారిన ఇంటర్ విద్య. అయితే దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లెక్కలతో కుస్తీ పట్టే ఎంపీసీ విద్యార్థులు చరిత్ర చదువుతున్నారు. జంతువులు, మొక్కలతో గడిపే బైపీసీ విద్యార్థులు సివిక్స్, జాగ్రఫీ తీసుకున్నారు. అట్లాగే అకౌంట్లు సరిచూసే సిఈసి విద్యార్థులు 15 మంది వైద్య విద్యకు సంబంధించిన బయాలజీ ఎంపిక చేసుకున్నారు. ఇంకా కొందరు విద్యార్థులు ఫ్రెంచ్ భాషను ఓ సబ్జెక్టుగా ఎంపిక చేసుకున్నారు. కొందరు సిఈసి విద్యార్థులైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నారు. ఇలా ఇంటర్మీడియట్లో విద్యార్థులు వైవిధ్యంగా సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో తీసుకొచ్చిన కీలక మార్పులతో విద్యార్థులకు ఈ అవకాశం లభించింది. అయితే దీనికి సంబంధించిన సబ్ హెడ్లైన్స్ కూడా ఇచ్చారు, అవేంటో చూద్దాం. ఎలెక్టివ్ విధానం తెచ్చిన వైవిధ్యం ఇది. అంటే ఏంటి, ఈ సబ్జెక్టే కాదు మీకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా మీరు ఎంచుకోవచ్చు అనే విధానం అయితే తీసుకొచ్చింది కదా, దాని ఫలితమే ఇదనమాట. 24 సబ్జెక్టుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంపీసీలో ఫ్రెంచ్ తీసుకున్న కొందరు, ఇందాక ఇక్కడ చదివాం కదా అదే. సిఈసిలో బయాలజీ తీసుకున్న 15 మంది, ఎంబైపీసీ విద్యార్థులు 11,257 మంది నచ్చినట్లుగా భిన్నమైన సబ్జెక్టుల ఎంపిక. ఒకరోజు ఒక సబ్జెక్టే పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక. నెక్స్ట్ దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ విద్య అంటే సంబంధిత సబ్జెక్టులే చదవాలి అనే నిబంధన ఉండేది. ఎంపీసీ విద్యార్థులు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా మరో సబ్జెక్టు చదివే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడైతే ఈ మార్పుల వల్ల ఏంటంటే ఈ సబ్జెక్టులతో పాటు వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టును కూడా మీరు ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నెక్స్ట్, బాబు అరెస్టుకు 2 ఏళ్లు. దీనికి సంబంధించింది ఒకసారి చూద్దాం. 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో నిర్బంధం. దీనితోనే వైసీపీ పతనానికి నాంది. టీడీపీ, జనసేన పొత్తుకు ఇదే మూలం. జైల్లో బాబును కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన. ఆనాక అంటే తర్వాత వారిద్దరితో జతగట్టిన బీజేపీ. అవినీతి కేసులో నిండా మునిగిన జగన్. ఆ మకిలీని బాబుకు అంటించేందుకు యత్నం. అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్టు. ఐఏఎస్ల వాంగ్మూలాలు తారుమారు. ఆధారాలు చూపడంతో సిఐడి విఫలం. తర్వాత ఆయన అరెస్టుపై దేశ విదేశాల్లోనూ తెలుగువారి నుంచి తీవ్ర నిరసనలు. ప్రజా వ్యతిరేకతతో గత ఏడాది ఎన్నికల్లో 11 సీట్లకే వైసీపీ పరిమితం. ఒక రకంగా చెప్పాలంటే మనం ఏది ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఒక రకంగా ఈయన అరెస్టే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టే ఆయన్ని తీసుకెళ్ళి సీఎం హోదాలో కూర్చోబెట్టింది. ఎందుకంటే అక్కడ ఆయన వయసుని గౌరవించలేదు, అట్లాగే ఆయన అనుభవించిన పదవుల్ని గౌరవించకుండా
అసలు దాంట్లో ఏమున్నాయి ఏంటి నిజ నిజాలు తెలియకుండానే ఆ మకిలీని అంటే ఆయనకున్న జగన్కున్న అవినీతిని బాబుకి అంటించాలనే ప్రయత్నంలో అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అంతటితో ఊరుకున్నారా? ఆయనకి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి అటువంటి టైంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించాలి అన్న ఉద్దేశంతో వెళ్ళారు. ఆయనైనా సక్రమంగా ఎలా చేశారా? ఆయన వెళ్ళి కామ్గా వెళ్ళేవాడు, పరామర్శించి వచ్చేవాళ్ళు, అయిపోయేది. కానీ ఆయన ఆపేశారు. ఎక్కడ? విజయవాడ దగ్గర. విజయవాడ రానివ్వకుండా ఆపేశారు. మరి అంత ఇదిగా ఆపేస్తే ఎవరూ ఒప్పుకోరు కదా. మనమే ఒప్పుకోము. మనం ఎక్కడికైనా వెళ్ళొద్దు అంటే ఎందుకు వెళ్ళొద్దు అని మనం అందరం ప్రశ్నిస్తాం కదా. సేమ్ ఆయన అలాగే ప్రశ్నించారు. ఆ కసి, ఆ పట్టుదల ఏం చేసింది అంటే, ఎప్పుడైతే లోపల చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఏంటి అనేది పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారో, ఇది ఇక్కడతో ఆగదు, మనం దీన్ని ఇలాగే వదిలేస్తే రేపు ఏదైనా జరగవచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది ఈ విషయం, రేపు నా దాకా రాదని గ్యారంటీ ఏది? లేకపోతే ఇంకొక నీతి నిజాయితీ ఉన్న నాయకులకు రాదని గ్యారంటీ ఏంటి? అసలు ఇంత పదవుల్లో అనుభవించిన ఆయన పరిస్థితి అలాగ ఉంటే సామాన్య ప్రజలు, ఆంధ్ర ప్రజల పరిస్థితి ఏంటి అనేది అప్పటికప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల బయటకు వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారు కలిసి మేము ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం, కలిసి వెళ్ళబోతున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే బీజేపీ కలుస్తుందా కలవదా అన్న సందేహం కూడా ఉంది. అయితే ఈ బీజేపీని కూడా చాలా తెలివిగా కలుపుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మొత్తానికి అయితే 2024లో కూటమి ప్రభుత్వం గెలవటానికి జగన్ గారు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయటం. ఇది చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఆ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లోని పలు అంశాలపై స్టే, మద్యం నిందితులపై ఛార్జిషీట్లను తప్పుబడుతూ ఇచ్చిన ఆఫీసు మెమరాండం అమలు నిలుపుదల. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి నోటీసులు. వీరి బెయిల్ రద్దు కోసం వ్యాజ్యం వేసిన సిఐడి. ఎల్లుండికి తదుపరి విచారణ వాయిదా. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్. మిథున్ రెడ్డి బయటికి రాగానే మళ్ళీ మొదలు పెట్టారు. ఏమని పిటిషన్ వేశారంట, ఏమని? రెగ్యులర్ బెయిల్ కావాలి నాకు ఇవ్వండి అని. ఈయన అడగంగానే వాళ్ళు ఇచ్చేస్తారేమో తెలియదు కానీ రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి. ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్. ఇదనమాట ఆంధ్రజ్యోతికి సంబంధించి. అయితే ఇప్పుడు మనం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి చూసాం కదా. ఇప్పుడు మనం వెలుగుకి వెళ్దాం. వెలుగులో ఏం హెడ్లైన్స్తో ఉంది అంటే, ఫస్ట్ వన్ వచ్చి నేపాల్లో సోషల్ వార్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వాళ్ళు నిరసన సామాజిక మాధ్యమం అంటే సోషల్ మీడియాని వాడకూడదు అని ఆ దేశ ప్రధాని చేసిన దాన్ని తీసుకొని అలా ఎలా చేస్తారు అని, మీ అవినీతి మీరు ఖండించుకోండి, సోషల్ మీడియాను కాదు ఖండించడం అని టాపిక్ని ఇలా డైవర్ట్ చేసి మరి బెదిరిస్తే 20 మంది దాదాపు 19 మంది అంటున్నారు. 19 మందో 20 మందో క్లారిటీ లేదు కానీ ఒక 19 మంది చనిపోయారు అంటే మరి ఇంకేం చేస్తారు? చేసేది మంచి చేయాలని చూశారు కానీ అది ఎవరు యాక్సెప్ట్ చేయట్లా. ఇంకేం చేశారు? ఆ నిషేధాన్ని వెనక్కి తీసేసుకున్నారు. నెక్స్ట్ ఒక రకంగా ఇది మంచిదనే చెప్పొచ్చు మనం. నెక్స్ట్ హైదరాబాద్కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్లే, 20 టీఎంసీల గోదావరి నీళ్లను తీసుకువస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అయితే నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ భేటీ. ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారట. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేం దూరం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఈ ఎన్నికల్లో పాల్గొనట్లేదు అని. వాళ్ళకి సంబంధించి నోటా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం కేటీఆర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి, రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు. రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురు. మంత్రి తుమ్మల. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు యూరియా కొరత వచ్చి ఇబ్బందులు గొడవలు అవుతున్నాయి కదా, అటువంటి తెలంగాణలో కూడా పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు అలర్ట్ అయినట్టున్నారు. రోజుకు 10,000 టన్నుల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నాం. పంపిణీలో సమస్యలు నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. నెక్స్ట్ కండిషన్లు లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు. డిప్యూటీ సీఎం బట్టి. రైతులకు సంబంధించి ఇప్పుడు ఎవరికైనా రుణాలు కావాలి అనేసరికి రకరకాల కండిషన్లు పెడతారు కదా. సో ఈయన ఏం చేశారంటే, మీరు రైతులకు మాత్రం ఎటువంటి కండిషన్లు పెట్టొద్దు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని మీరు అడగొద్దు అంటూ బ్యాంకులకి అధికారులకి ఆదేశించడం జరిగింది. తర్వాత 22 తర్వాత కొందాం. కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లు కొనుగోళ్లు వాయిదా వేసుకుంటున్న జనం. ఎందుకంటే జీఎస్టీ కొనుగోళ్లు మొన్న మార్చారు కదా అప్పటి నుంచి. అందుకని 22 తర్వాత కొందాం. ఏం కొన్నా 22 తర్వాత కొందాం అని చెప్తున్నారు. నెక్స్ట్
యుఎస్ వీసా రూల్స్ మరింత కఠినతరం. ఈయన ఏం చేస్తారు ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా ఇంకొకటి తీసుకొచ్చారు. ఏంటంటే యుఎస్ వీసా రూల్స్ మరింత కఠినతరం చేస్తున్నారంట ఎవరు రాకుండా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇయ్యాలనే మెయిన్ హెడ్డింగ్ అన్ని పేపర్లో కామన్గా ఉన్నది ఏమిటి అంటే, ఇటు తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరపున అనేసరికి మన అందరికీ దేశానికి సంబంధించింది కాబట్టి మెయిన్ హెడ్లైన్ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇయ్యాలనే ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. ఓకేనా, దీనికైతే బీఆర్ఎస్ అయితే దూరంగా ఉంటుంది. సో చూసాం కదా, ఇది ఈ రోజుకి సంబంధించి ఈనాడు, సాక్షి, వెలుగు, ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్ అనాలిసిస్. అంటే పేపర్కి సంబంధించిన అంటే రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే ఇవి.